హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తిక్ నండి. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. అదేనండి హోటల్ స్టైల్లో సీక్రెట్ దోశ బ్యాటర్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. మీరు కూడా చూసేయండి. నేనైతే 2 గ్లాసులు కంట్రోల్ బియ్యం తీసుకున్నానండి. అదేనండి రేషన్ బియ్యం తీసుకున్నాను. 1 గ్లాసు మినపప్పు వేసానండి. 1 స్పూన్ వచ్చి మెంతులు వేసానండి. ఇప్పుడైతే నేను ఉప్పుడు బియ్యం వేస్తున్నానండి 1 గ్లాసు. ఉప్పుడు బియ్యం వేయడం వల్ల దోశలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ దోశ పిండిని. నేనైతే ఒక 10 సార్లు అయితే వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే కంట్రోల్ బియ్యం కదండి, స్మెల్ ఉంటుంది. ఆ రేషన్ బియ్యము స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక 10 సార్లు సాల్ట్ ఉప్పు వేసి బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. హోటల్ స్టైల్ దోశలండి ఇంట్లో చేస్తే రాదు అని అంటుంటారండి అందరూ. ఇప్పుడు నేను చెప్పే విధముగా పక్కా కొలతలతో చేసే దోశలు, ఇడ్లీలు చాలా అంటే చాలా బాగా వస్తాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నానండి. బియ్యము మినప్పప్పు బాగా నానిపోయాయండి. ఇకైతే నేను గ్రైండర్కి ఇచ్చేస్తాను. నేనైతే రైస్ వేయనండి. ఆ రైస్ వేయకుండా అటుకులు వేస్తాను. అటుకులు వేయడం వల్ల దోశ క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఉంటుందండి. రైస్ వేయను, ఓన్లీ అటుకులే వేస్తానండి. దోశ పిండి అయితే ఈ విధముగా వచ్చేసిందండి. మన దోశ పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా పులిసిపోయినట్టు వచ్చిందండి పిండి. దగ్గరగా చూపిస్తున్నాను, చూసేయండి. పిండి చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వచ్చిందండి. ఈ పిండి దోశకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుందండి. నేనైతే 1 స్పూను సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వచ్చి సోడా వేసుకుంటున్నానండి, బేకింగ్ సోడా. కొంచెం వాటర్ పోసి ఆ దోశ పిండిని కలుపుతున్నాను. దోశకైతే వేసుకుందామని. చూడండి దోశ కూడా వేసేసాను. ఎంత రెడ్గా వచ్చిందో, హోటల్ స్టైల్ లాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇడ్లీ కూడా పెట్టేశానండి. ఇడ్లీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత అంటే ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ, దూదిలాగా ఉందండి. ఓకేనండి, మన వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్.